హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్తిని. మనం ఈరోజు కూడా కొంచెం చూద్దామండి. వీడియో స్కిప్ చూస్తుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పింది ఎవరు పట్టించుకుంటారు? నేను చెప్పింది ఎవరు పట్టించుకుంటారు? హూ కేర్స్ వాట్ ఐ సెడ్ నేను ఏమైతే చెప్పానో అది. హూ కేర్స్, ఎవరు కేర్ చేస్తారు, ఎవరు పట్టించుకుంటారు అని. నేను ఎంత పని చేసినా ఇదే జీతం. నేను ఎంత పని చేసినా ఇదే జీతం. దిస్ ఈజ్ ద శాలరీ నో మ్యాటర్ హౌ మచ్ ఐ వర్క్. దిస్ ఈజ్ ద శాలరీ నో మ్యాటర్ హౌ మచ్ ఐ వర్క్. నేను ఎంత పని చేస్తాను ఇదే జీతం అని. నా కోసం ఒక జాబ్ చూడు, లేదా ఒక ఉద్యోగం చూడు. నా కోసం అంటే యు ఫైండ్ ఎ జాబ్ ఫర్ మీ అంటాం. యు ఫైండ్ ఎ జాబ్ ఫర్ మీ, నా కోసం ఒక ఉద్యోగం చూడు అనేసి. ఇక్కడ ఫోటోలు తీసుకోవద్దు, ఇక్కడ ఫోటోలు తీసుకోవద్దు అంటే డోంట్ టేక్ ఫొటోస్ హియర్ అంటాం. డోంట్ టేక్ ఫొటోస్ హియర్, ఇక్కడ ఫోటోలు తీసుకోవద్దు అని. దాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు, దాన్ని అంతగా సీరియస్గా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ, డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ, అంత సీరియస్గా తీసుకోవద్దు అనేసి అనమాట. టూత్పేస్ట్ను మింగొద్దు, టూత్పేస్ట్ను మింగవద్దు. డోంట్ స్వాలో ద టూత్పేస్ట్, డోంట్ స్వాలో ద టూత్పేస్ట్. మింగడం, స్వాలో అంటే మింగడం. డోంట్ స్వాలో ద టూత్పేస్ట్. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటే డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ అంటాం. డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని. ఇతరులను అవమానించవద్దు, ఇతరులను అవమానించవద్దు. డోంట్ ఇన్సల్ట్ ద అదర్స్ అంటాం. డోంట్ ఇన్సల్ట్ ద అదర్స్, ఇతరుల్ని అవమానించవద్దు అనేసి అనమాట. దయచేసి నన్ను హేళన చేయవద్దు, దయచేసి నన్ను హేళన చేయవద్దు. డోంట్ రిడిక్యూల్ మీ ప్లీజ్. రిడిక్యూల్ అంటే హేళన, అవహేళన చేయడం, అవమానించటం అంటుంటాం కదా, అంటే కొంచెం జోక్గా చేయడం అనమాట. నీ తెలివితేటలు నా మీద ప్రదర్శించవద్దు, నీ తెలివితేటలు నా మీద ప్రదర్శించవద్దు అంటే డోంట్ ప్లే ట్రిక్స్ ఆన్ మీ అంటాం. డోంట్ ప్లే ట్రిక్స్ ఆన్ మీ. నా పనికి ఆటంకం కలిగించవద్దు, నా పనికి ఆటంకం కలిగించవద్దు. డోంట్ అబ్స్ట్రాక్ట్ మై వర్క్ అంటాం. డోంట్ అబ్స్ట్రాక్ట్, అబ్స్ట్రక్షన్స్ అంటే ఆటంకాలు అనేసి. నీ సొంత గౌరవాన్ని పోగొట్టుకోవద్దు, నీ సొంత గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. డోంట్ లాస్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. డోంట్ లాస్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ సొంత గౌరవాన్ని పోగొట్టుకోవద్దు అనేసి అనమాట. నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు, నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్ అంటాం. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత ఈజీనా? ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత ఈజీనా? ఈజ్ దట్ ఈజీ టు లెర్న్ ఇంగ్లీష్? ఈజ్ ఇట్ దట్ ఈజీ? దట్ ఈజీ అంత అన్నాను కాబట్టి దట్ రావాలి. ఈజీ టు లెర్న్ ఇంగ్లీష్, అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు, అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. ఈజీ, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు అరైవ్ దేర్. అరైవ్డ్ చేరుకోవడము. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు అరైవ్ దేర్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నిన్న రాత్రి సినిమా చూశాను. ఇక్కడ మనం గమనించాల్సింది నిన్న రాత్రి అన్నప్పుడు ఎస్టర్డే నైట్ చెప్పకూడదండి, లాస్ట్ నైట్ అనే చెప్పాలన్నమాట. ఐ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ నైట్. ఐ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ నైట్. నిన్న సాయంత్రం నేను మీటింగ్లో ఉన్నాను. నిన్న సాయంత్రం నేను మీటింగ్లో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ మీటింగ్ ఎస్టర్డే ఈవినింగ్ అంటాం. మరి ఇక్కడ చెప్పొచ్చు డే టైంలో ఎస్టర్డే మార్నింగ్, ఎస్టర్డే ఆఫ్టర్నూన్, ఎస్టర్డే ఈవినింగ్ చెప్పొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. నాకు ఆలస్యం అయిపోతుంది, నేను వెళ్ళాలి. ఇక్కడ మనము అయిపోతుంది, చల్లగా అయిపోతుంది, వేడిగా అయిపోతుంది ఇట్లాంటప్పుడు మనం గెట్టింగ్ అనేవాడు వాడతామండి. ఐఎమ్ గెట్టింగ్ లేట్, ఐ హ్యావ్ టు గో. ఐఎమ్ గెట్టింగ్ లేట్, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. టీ చల్లగా అయిపోతున్నది, తాగండి.
టీ చల్లగా అయిపోతుంది చెప్తాం కదా, కాఫీ చల్లారిపోతుంది తాగేసేయని అంటుంటాం కదా, దట్ కాఫీ ఈజ్ ఇక్కడ కాఫీ పెట్టామా, ఓకే కాఫీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్ హ్యావ్ ఇట్. లేదా టీ అనుకోండి, ద టీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్ హ్యావ్ ఇట్ అని చెప్తాం. ఇంకా ధనవంతులు కావాలని కలలు కంటోంది, లేదా కలలు కన్నారు అని చెప్తుంటాం కదా. షీ స్టిల్ డ్రీమ్డ్ ఆఫ్ గెట్టింగ్ రిచ్. షీ స్టిల్ డ్రీమ్డ్ ఆఫ్ గెట్టింగ్ రిచ్. ఇంకా ధనవంతులు కావాలని కలలు కన్నారు అనే సందర్భంలో వాడతాం. ఆమె తన బలాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది అని ప్రయత్నం చేస్తోంది. మరి దీనిని చెప్తామంటే షీస్ ట్రైయింగ్ టు గెట్ హర్ స్ట్రెంగ్త్ బ్యాక్. స్ట్రెంగ్త్ అంటే బలం కదా, బ్యాక్ తిరిగి పొందేందుకు తను ప్రయత్నం చేస్తుంది. ఏం తిరిగి పొందేందుకు? హర్ స్ట్రెంగ్త్ తన బలాన్ని. ఆమె తన బలాన్ని తిరిగి పొందుతుంది. ఆమె తన బలాన్ని తిరిగి పొందుతుంది. మరి దీని ఎలా చెప్తాము? షీఈస్ గెట్టింగ్ హర్ స్ట్రెంగ్త్ బ్యాక్ అంటాం. షీఈస్ గెట్టింగ్ హర్ స్ట్రెంగ్త్ బ్యాక్, తన బలాన్ని తిరిగి పొందుతుంది అనేసి అనమాట. నెక్స్ట్, మీరు పనిచేసే దగ్గరికి ఎంత దూరంలో మీరు నివసిస్తున్నారు అంటే ఉంటున్నారు, స్టే చేస్తున్నారు అంటే మీళ్ళ దూరంలో ఉంది. ఇలా సింపుల్గా అడిగే సందర్భంలో తెలుగులో కొంచెం అటు ఇటు వారుస్తుంటాం కదా. ఇక్కడ వచ్చేసరికి హౌ ఫార్ డూ యూ లీవ్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్. హౌ ఫార్ డూ యూ లీవ్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్ అంటే మీరు పనిచేసే దగ్గర నుంచి మీరు ఎంత దూరంలో ఉంటున్నారు, మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది అనే సందర్భంలో వాడుతూ ఉంటాం. మీరు ఈత నేర్చుకున్నప్పుడు మీ వయసు ఎంత? మీరు ఈత నేర్చుకున్నప్పుడు మీ వయసు ఎంత? హౌ ఓల్డ్ వర్ యూ వెన్ యూ లెర్న్ టు స్విమ్. ఇక్కడ వర్ ఎందుకు వచ్చింది అంటే ఇది నేర్చుకున్నప్పుడు కదా, గతం గురించి కాబట్టి వర్ రావాలి. హౌ ఓల్డ్ వర్ యూ వెన్ యూ లెర్న్ టు స్విమ్. మీరు ఈత నేర్చుకున్నప్పుడు మీ వయసు ఎంత ఉండింది అని. ఈ కంప్యూటర్ రేట్ ఎంత? ఈ కంప్యూటర్ రేటు ఎంత? హౌ మచ్ డస్ దిస్ కంప్యూటర్ కాస్ట్ అంట. హౌ మచ్ డస్ దిస్ కంప్యూటర్ కాస్ట్. ఈ కంప్యూటర్ యొక్క కాస్ట్ రేట్ ఎంత అని చెప్పేసిన ఇలా అంటాం. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సమయానికి ఉండమని, అంటే టైంకి రమ్మని అని చెప్తూ ఉంటాం కదా. ఆ సందర్భంలో హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ టు బీ ఆన్ టైమ్. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ టు బీ ఆన్ టైమ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సమయానికి ఉండమని అనే మీనింగ్ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, నేను మాట్లాడట కంటే వినడానికే ప్రాముఖ్యతనిస్తాను. నేను మాట్లాడడం కంటే కూడా వినేందుకే ప్రాముఖ్యతను ఇస్తాను. అంటే వి ప్రిఫర్ టు లిసన్ రాదర్ దాన్ స్పీక్ అంటాం. వి ప్రిఫర్ టు లిసన్ రాదర్ దాన్ అంటే కంటే అన్నప్పుడు దీనికంటే అది మెయిన్ అని చెప్పేసి రాదర్ వాడుతూ ఉంటాం బేసిక్. ఈ ఇల్లు ఎంత పాతది అంటే ఎన్ని ఇయర్స్ అయింది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే సందర్భంలో హౌ ఓల్డ్ ఈజ్ దిస్ బిల్డింగ్ అంటాం. హౌ ఓల్డ్ ఈజ్ దిస్ బిల్డింగ్ అని అన్నమాట. అందరూ ఏమీ లగ్జరీ కారును అఫోర్డ్ చేయలేరు. అందరేమీ లగ్జరీ కారును అఫోర్డ్ చేయలేరు అన్నప్పుడు నాట్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ ఏ లగ్జరీ కార్. నాట్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ ఏ లగ్జరీ కార్. నాట్ అఫోర్డ్ ఏ లగ్జరీ కార్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి ఆమె కావాలనే కన్వర్జేషన్ని అవాయిడ్ చేసిందా అంటే కాన్వర్జేషన్ అంటే ఏమంటాం, ఇద్దరు మాట్లాడే వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే ఆ డిస్కషన్ మనం కాన్వర్జేషన్ చెప్తూ ఉంటాం కదా. డిడ్ షీ డిలిబరేట్లీ అవాయిడ్ ద కన్వర్జేషన్. డిలిబరేట్లీ అంటే కావాలనే, వాంటెడ్గా అనేసి అనమాట. ఇలా వాడుతూ ఉంటాం అనమాట బేసిక్గా. నేను రేపటికల్లా వెళ్ళిపోయి ఉంటాను అంటే భవిష్యత్తులో రేపటికంతా ఇక్కడ ఉండను, వెళ్ళిపోయి ఉంటాను ఆల్రెడీ అని చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఐ విల్ హ్యావ్ గాన్ బై టుమారో అంటాం. ఇక్కడ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం అనమాట. అతను వచ్చే వారానికి అంతా వచ్చి ఉంటాడు. వచ్చే వారానికి అంతా వచ్చేసి ఉంటాడు, వచ్చి ఉంటాడు ఆల్రెడీ. అంటే హీ విల్ హ్యావ్ కమ్ బ్యాక్ బై నెక్స్ట్ వీక్ అంట. హీ విల్ హ్యావ్ కమ్ బై నెక్స్ట్ వీక్. హీ విల్ హ్యావ్ కమ్ బై నెక్స్ట్ వీక్. నన్ను నేను మెచ్చుకోవాలి. నన్ను నేను మెచ్చుకోవాలి. మెచ్చుకోవడం ఏమంటాం? అప్రిషియేట్ కదా. ఐ మస్ట్ అప్రిషియేట్ మై సెల్ఫ్ అంటాం. ఐ మస్ట్ అప్రిషియేట్ మై సెల్ఫ్. ఐ మస్ట్ అప్రిషియేట్ మై సెల్ఫ్. నిన్ను నువ్వు నిందించుకోకు. నిన్ను నువ్వు నిందించుకోకు. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ అంటాం. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నిందించుకోకు. బ్లేమ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వే అని. ఆమెకి కోపం వస్తుంది అంటున్నా అంటే ఆ ప్రజెంట్ చెప్తున్నా, కంటిన్యూస్ అనమాట. ఇక్కడ షీఈస్ గెట్టింగ్ యాంగ్రీ.
షీఈస్ గెట్టింగ్ యాంగ్రీ అని చెప్తాం. టుడే క్లాస్ దట్స్ ఇట్ అండి. మీకు వీడియో యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.